హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ కంటెంట్ క్లారిటీగా ఫాలో కండి. ఒకసారి చూడండి, మనకు ఎప్పుడైనా మన కంటి ముందు ఎక్కడైనా మన చుట్టూ జరుగుతున్న పనుల గురించి మనం మాట్లాడాలి అంటే అది యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్డ్ తోటి యూజ్ చేసుకోవాలి. దీన్నే మనం టెన్స్ ఏమంటాం అంటే కంటిన్యూస్ అంటారు. అంటే మన కంటిన్యూగా ఇప్పుడు జరుగుతుంది, మన కంటి ముందు జరుగుతుంది అనేది కంటిన్యూగా జరుగుతున్నది కదా. ఆ జరుగుతున్న పనుల గురించి చెప్పాలంటే యామ్ ఈజ్ ఆర్ అని చెప్తాము. దీని స్ట్రక్చర్ చూసుకోండి. సబ్జెక్టు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ V4 వస్తుంది. అంతే అండి స్ట్రక్చర్. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నానుగా. సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్ కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా నౌన్ అయినా ప్రెజెంట్ అయినా ఉంటుందని తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటున్నాను. లేదా ఐ ఆమ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారంటే ఇప్పుడు మీ ముందు జరుగుతున్న పనే కదా. నేను చెప్తున్నాను ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తున్నాను. ఐ ఆమ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, ఇదంతా కూడా మన ముందు జరుగుతున్న పని. అంటే మన కంటి ముందు ఎవరు ఎక్కడ ఏ పని జరుగుతున్నా కానీ ఆ పని గురించి చెప్పాలంటే మాత్రం మనం కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఆ టెన్స్ గురించి పక్కన పెట్టినా కానీ యామ్ ఈజ్ ఆర్లు ఎక్కడైనా వస్తున్నాయంటే అది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న పని అన్నట్టు. ఒకసారి చూడండి, హెల్పింగ్ వర్బ్లు యామ్ ఈజ్ ఆర్లో వచ్చినాయంటే ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, మేము ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఈ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇంకా ఏదైనా నేమ్ కూడా పెట్టుకోవచ్చు. రాజు ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, రాజు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు చెప్పవచ్చు. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాము. ఒకసారి చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క యూజ్ ఏంటి మనకు అనేది తెలిస్తే హెల్పింగ్ వర్బ్ మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను మంచిగా ఉపయోగపడతాను మీకు, నన్ను ఉపయోగించుకోవడానికి కూడా హెల్పింగ్ వర్బ్ చెప్తాది. ఏం చెప్తాది అంటే హెల్పింగ్ వర్బ్, నా పక్కన ఒకవేళ నాటు పెట్టుకున్నారనుకో నేను నెగిటివ్ సెంటెన్స్ అవుతాను. నన్ను కనుక ముందు తీసుకొచ్చారనుకో నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతాను. నేను క్వశ్చన్ లాగా ఉంటాను. లేదు ఈ క్వశ్చన్ కూడా నీకు నాట్ చేర్చారనుకో నేను ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటాను అని చెప్తుంది. ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క యూజ్ ఏందని చూసుకుంటే ఈ పని ఎప్పుడు జరుగుతున్నది అంటే మన కంటి ముందు జరుగుతుంది, కంటిన్యూస్ జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ సెంటెన్స్ లో అవపడుతుంది. నెక్స్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ ఏంటి, నీకు ముందు వస్తేనేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీని పక్కన కనుక నాట్ చేర్చారనుకోండి, చూడండి ఈ ఈజ్ నాట్ లెర్నింగ్ అన్నాను. నాట్ చేర్చారనుకో ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఒకవేళ ముందుకు కనుక తీసుకొస్తే ఈ హెల్పింగ్ వర్బ్ కనుక సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ముందున్న హెల్పింగ్ వర్బ్ కూడా నాట్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఈజ్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా అని క్వశ్చన్ అడుగుతాము. ఈ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. ఈజంట్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా అని మనం క్వశ్చన్ అడగాలి. అడిగేటప్పటికి చూడండి ఈ క్వశ్చన్ కి మనము వెన్ అని వాడామనుకో, వెన్ ఈజ్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆయన ఎక్కడ నేర్చుకుంటున్నాడు, ఎప్పుడు నేర్చుకుంటున్నాడు. వేర్ ఈజ్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎక్కడ నేర్చుకుంటున్నాడు. వై ఈజ్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎందుకు నేర్చుకుంటున్నాడు. హౌ ఈజ్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎలా నేర్చుకుంటున్నాడు. ఒకవేళ ఈజ్ నాట్ వచ్చింది అనుకోండి, అతను నేర్చుకోవట్లేదు అంటే ఎందుకు నేర్చుకోవట్లేడు. వై ఈజ్ నాట్ ఈ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎందుకు నేర్చుకోవట్లేదు ఇంగ్లీషు అని అడగడం క్వశ్చన్ కూడా వై వాడుకోవచ్చు ఇక్కడ. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది, దీని పక్కన పెడితే అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే నెగిటివ్ రాసుకోవచ్చు. ఇదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వాడినామంటే మనకు స్టేట్మెంట్ చెప్పాలి. ఈ హెల్పింగ్ వర్బ్ ని ఎస్ఆర్ నో క్వశ్చన్ అని కూడా అంటామని చెప్తున్నాం. ఇలా నేర్చుకునే క్రమంలో మనకు ఒక స్ట్రక్చర్ చూసుకోండి. జస్ట్ ఈ స్ట్రక్చర్ ని ఒకసారి చూడండి. ఇవే మనకు సబ్జెక్టులు అని తెలుసు కదా. ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాము, నువ్వు మాట్లాడతావు, లేదా అతను ఆమె మాట్లాడతారు, ఏదో మా బాస్ మాట్లాడతారు, మా మమ్మీ మాట్లాడతారు, డాడీ మాట్లాడతారని ఎవరైనా ఒక పేరు రాసుకోవచ్చు కదా. వాళ్ళందరూ కూడా సింగులర్సే కదా. ఎక్కడైనా చూడండి ఐ వచ్చిందంటే ఖచ్చితంగా యామే రావాలి. అయి తర్వాత ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనొచ్చు, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనొచ్చు, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనొచ్చు, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనొచ్చు, ఐఎమ్ కుకింగ్ రైస్ అనొచ్చు. అంటే నేను ఇప్పుడే రైస్ వండుతున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ, ఇప్పుడే టీవీ చూస్తున్నాను. ఇది మన కంటి ముందు జరుగుతున్న యాక్షన్స్ అనాలి. ఒకవేళ వీ గానీ యూ గానీ దే గానీ మనం వాడేటప్పుడు వీఆర్ లెర్నింగ్ అనొచ్చు, వీఆర్ రీడింగ్ అనొచ్చు, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనొచ్చు, వీఆర్ కుకింగ్ రైస్ అనొచ్చు, వీఆర్ వాచింగ్ టీవీ అనొచ్చు, వీఆర్ స్టేయింగ్ ఎట్ నల్గొండ అనొచ్చు, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ అనొచ్చు, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనొచ్చు. అంటే ఒక సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఈ షీట్లలో ఏది తీసుకున్నా కానీ ఈ కానీ షీ కానీ ఏదైనా నేమ్ తీసుకున్నా కానీ ఈ ఈజ్ లెర్నింగ్ అనొచ్చు. ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రెసెంట్లీ, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు ఇంగ్లీష్ అన్నట్టు. లేదా షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అనొచ్చు. లేదంటే ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఇప్పుడే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. రాజు ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, రాజు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. లేదు మై సిస్టర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, మై డాటర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే, మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్. ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ బదులు.
అంటే ఎక్కడైనా ఈ షీట్లు వచ్చినప్పుడు ఈజే వాడాలి, వి యు దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి, ఐ వచ్చినప్పుడు యామ్ ఈజ్ వాడాలి. ఇలా సెంటెన్స్ మనం ఫామ్ చేసుకోవాలి. ఒక్కటే సబ్జెక్ట్ తో ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చో చూడండి. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటున్నాను, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు అని అర్థం అన్నాడు. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం లేదా అంటే చూడండి, హెల్పింగ్ వర్బ్ నాట్ చేర్చడం వల్ల నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. ఇది పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్ ని మనం క్వశ్చన్ చేయాలి. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా అని క్వశ్చన్ అడిగేటప్పటికి ఆర్ ఎప్పుడు వచ్చింది చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చింది కదా, సబ్జెక్ట్ బిఫోర్ వచ్చింది కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ పెట్టానా. అయితే ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు, వేర్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, వై ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు, వెన్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నావు, హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఇలా మాట్లాడుకోవచ్చు కదా. అంటే నీకు ఒక్క సెంటెన్స్ తయారు చేసి ఇవన్నీ కూడా డబ్ల్యూఎస్ క్వశ్చన్ తోటి తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఆర్ నాట్ వాడాం కదా, అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, ఇది మొత్తం కూడా హెల్పింగ్ వర్బ్ ఆర్ నాట్ బిఫోర్ రావాలి. ఆర్ నాట్ సబ్జెక్ట్ ముందు వచ్చిందంటే అది క్వశ్చన్ అవుతుంది. ఆర్ఎంట్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా ఇప్పుడు అంటే లేదైతే లేదు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పొచ్చు. ఎస్ ఐ ప్రిపేరింగ్, నో ఐ ఆమ్ నాట్ ప్రిపేరింగ్. ఓకే, ఎస్ అంటే ఐ ఆమ్ ప్రిపేరింగ్ అనొచ్చు, నో అంటే ఐ ఆమ్ నాట్ ప్రిపేరింగ్ అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. బట్ నువ్వు చదవట్లేవు చేయట్లేవు అంటే ఎందుకు చేయట్లేవు అని అడుగుతాం, కానీ ఎక్కడ చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడుగుతాం. అసలు చేయను అడిగాం కదా, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ వాడాలంటే మనం వై ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అందరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, చాలా నీట్ గా ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకు ప్రిపేర్ కావట్లేదు, నువ్వు ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది కదా అని ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఉంటే వై ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇలా మనం ఒక్కటే సబ్జెక్ట్ తీసుకుంటే ఒక 10 సెంటెన్స్ వస్తున్నాయి. ఇలా 10 సెంటెన్స్ అంటే మనం ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నాం, 7 సబ్జెక్టులు తీసుకున్నాం. ఇంకా ఏమైనా సబ్జెక్టులు పెంచుకోండి, మై బాస్ అనుకోండి, మై మదర్ అనుకోండి, మై డాటర్ అనుకోండి, మన చుట్టూ మాట్లాడే వాళ్ళ ఎవరుంటే వాళ్ళ గురించి ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకొని ఇలా ఒక్కొక్క వర్బుని తీసుకొని సెంటెన్స్ తయారు చేస్తే ఇలా 10 అవుతున్నప్పుడే 10 అంటే ఇలా 70 అవుతుంది. ఈ 70కి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 56 అంటే 560 సెంటెన్స్లు మనం తయారు చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఈ ఇలా తయారు చేసుకుంటే నెగిటివ్, ఒకసారి చూడండి, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్, ఇలా క్వశ్చనింగ్ డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ ఇలా తయారు చేసుకుంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. డే బై డే ఖచ్చితంగా మనం ఫాలో కండి. థ్యాంక్ యూ.